నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యాన అంశము సువార్త యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ది గాస్పల్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1 verse 16. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలనగా ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇక్కడ మనం సువార్తను గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తున్నామండి. సువార్త యొక్క శక్తి మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ సువార్త అనేటటువంటిది యేసుక్రీస్తు యొక్క మంచి వార్త, గుడ్ న్యూస్ ప్రియులారా. ఆయన జీవితము, మరణము, పునరుద్ధానము మరియు విశ్వసించే వారికి రక్షణ అందించే ఆహ్వానం, అన్ ఇన్విటేషన్. కాబట్టి అదొక మంచి వార్త. అదెవరిదంటే యేసు ప్రభుని గురించినటువంటి శుభవార్త, ఆయన యొక్క జీవితం గురించి, లైఫ్, డెత్ అండ్ రిజరక్షన్. కాబట్టి ఇది కేవలం దేవుని గురించినటువంటి సమాచారం మాత్రమే కాదు, కానీ ఇది ప్రజలను ఆయన వైపుకు మరి మంచి సంబంధాన్ని, గుడ్ రిలేషన్షిప్, మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ను కలుగజేసేటటువంటి దేవుని రక్షణ సందేశము. ఈ యొక్క రోమా అనేటటువంటిది పౌలు భక్తుడు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి రాసినటువంటి పత్రిక ప్రియులారా. ఈ యొక్క 1వ అధ్యాయంలో పౌలు తాను సువార్తను ప్రకటించడానికి మరియు దానిపై నమ్మకం ఉంచడానికి ఉన్న కారణం పరిచయం చేస్తున్నాడు ప్రియులారా. హిజ్ మెయిన్ పర్పస్, హిజ్ ఇంటెన్షన్, వై హీఈస్ రైటింగ్ దిస్ లెటర్. అందులో స్పష్టంగా చెప్తున్నాడు, సువార్త దేవుని శక్తి, ఇట్స్ గాడ్స్ పవర్ పిల్లారా. ఇదేదో మానవుల యొక్క బలం కాదు, మతపరమైనటువంటి కార్యాలు అసలే కాదు, సాంస్కృతిక నేపథ్యం కాదు. సువార్త యూదులను మరియు అన్యజనులను రక్షించేంత మంచి శక్తివంతమైనటువంటిది, డైనమైట్ అని కూడా అనవచ్చు. అది ఆ సువార్త పిల్లరా విశ్వసించే ప్రతి ఒక్కరికి కూడా, యూదు దేశస్థుడు, గ్రీసు దేశస్థుడు అయితే కానీ అన్ని జనులు ఎవరికైనా సరే, మరి యేసు ప్రభు అందరికీ ప్రభు. కాబట్టి ఈ యొక్క సువార్త అందరికీ కూడా అవసరం. యేసు ప్రభు వారు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ సువార్తను పంచండి అని చెప్పి తెలియజేసి ఉంటున్నాడు పిల్లల. ఆ గ్లోబల్గా పిల్లలు వి నీడ్ టు రీచ్ ద పీపుల్. ఈనాడు అనేక మరి ప్రపంచ పరంగా కూడా మరి ఎన్నో మిషన్ ఆర్గనైజేషన్స్, ఏజెన్సీస్ ఉన్న యూత్ విత్ ఎ మిషన్, వైవామ్ అన్నటువంటిది, ఇండియన్ ఇవాంజలికల్ మిషన్, ఈ రీతిగా వరల్డ్ ఇవాంజలికల్ మిషన్, ఈ రీతిగా అనేక ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, ఈ యొక్క మిషనరీ ఏజెన్సీస్ ద్వారా ఈనాడు అనేక మంది మిషనరీస్ ఆ దేవునికి సమర్పించుకొని పిల్లలు దే ఆర్ గోయింగ్ టు ద అన్రీచ్డ్ ప్లేసెస్. అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు గొప్పగా ప్రియులారు పరిచయం చేస్తున్నారు. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. మరి గ్లోబల్గా దాదాపు 70 దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు, మన యొక్క తెలుగువారు విద్యారీత్యా మరి ఉద్యోగ పరంగా, మరి పరిచర్యలు, సేవ పరంగా మిషనరీస్గా ఈనాడు వెళ్తున్నారు పిల్లలు. స్టూడెంట్ మిషనరీస్గా, పాస్టర్స్గా, ఎవాంజలిస్ట్గా, ప్రీచర్స్గా. God is using our Telugu people in so many places. ఈ మధ్య మరి ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్స్ కూడా స్టార్ట్ చేసి ఉంటున్నాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క తెలుగు వారిని పంపించేటటువంటి ఆ యొక్క ప్రక్రియలో ఒక ఏజెంట్స్గా, ఒక మరి సెండింగ్ ఏజెన్సీగా ఉంటున్నది పిల్లలు. అనేక ప్రాంతాలకు, ఆయా ప్రాంతాల్లో వెళ్ళి చదువునితో వెళ్ళి పిల్లల అక్కడ మరి ఒక మంచి సహవాసం, ఒక దేవుని కొరకు బలమైనటువంటి వారుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిచర్యను స్టార్ట్ చేసి ఉంటున్నాం ప్రియులారా. ఆసక్తి కలవారు మీరు మరి కాంటాక్ట్ చేయవచ్చు. మరి ఈరోజు మరి సువార్త శక్తి
అన్నటువంటి అంశం మీద 3 విషయాలు ధ్యానం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా, సువార్త ప్రజలను మారుస్తుంది. ద గాస్పల్ ట్రాన్స్ఫార్మ్స్ పీపుల్. సువార్తలో ఉన్నటువంటి శక్తి అది మనుషులను మారుస్తుంది. యేసు ప్రభుని గురించినటువంటి వార్త మనం మరి ఇతరులకు మనం తెలియజేస్తున్నప్పుడు వారిలో కన్విక్షన్ అనేటటువంటిది, హృదయ మార్పు, హృదయంలో పిల్లలారా వారు దేవుని పని చేయటం, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పని చేయటం అనేటటువంటిది శక్తివంతంగా ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుందో మనం శక్తి పొందుతాము. అప్పుడు మనం యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల్లో కూడా మనము ఆయనకు సాక్షులు ఉంటాము. కాబట్టి పిల్లరా ఆ రీతిగా పరిశుద్ధాత్మ శక్తి కూడా వస్తుంది. పౌలు సువార్తను దేవుని శక్తి అని చెప్పటం మనం చూస్తున్నాము. సువార్త కేవలం ప్రోత్సహించదు, అది మనల్ని మారుస్తుంది. ఇట్ నాట్ జస్ట్ ఎంకరేజెస్ అస్, బట్ ఈవెన్ ఎడిఫైస్ అస్, ఎంపవర్స్ అస్, ట్రాన్స్ఫార్మ్స్ అస్. అది మనం గమనించాలి. దేవుడి యొక్క సందేశం ద్వారా మరి విశ్వాసాన్ని మేల్కొల్పుతున్నాడు, పాపాన్ని ఒప్పిస్తాడు, మరియు రక్షణను అందిస్తాడు. పిల్లలు, రక్షణ, సాల్వేషన్ ఈజ్ నెససరీ. పిల్లరా, నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడును. అటువంటి వారికి విమోచన, అటువంటి వారికి ప్రియులారా పరలోక భాగ్యము. పిల్లరా, నశించినటువంటి వారు అందరూ కూడా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళటం మనం చూస్తాము. కాబట్టి మనం సువార్తను పంచుకున్నప్పుడు లేదా స్వీకరిస్తున్నప్పుడు మనం గమనించవలసినటువంటి ముఖ్య ఉద్దేశము లేకపోతే పాఠం ఏంటి అంటే, అది దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి అనేటటువంటిది ఏదైనా సరే, మనం ఎటువంటి విద్య లేని పామరులం అవ్వచ్చు, అన్ఎడ్యుకేటెడ్ ఆర్ ఇల్లిటరేట్స్ ఆర్ ఎంతో బలహీనం అవ్వచ్చు, కానీ ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని చేయబోని మనం సువార్తను ఇతరులకు చెప్పటం మొదలేస్తామో అది మనకు శక్తిని ఇస్తుంది. వినేటటువంటి వారిలో కూడా ట్రాన్స్ఫర్మేషన్, వారిలో కనువిప్పు అనేటటువంటి జరుగుతుంది. పాపపు ఒప్పుకోలు, మారు మనసు అనుభవం అనేటటువంటిది, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం అనేటటువంటిది జరుగుతుంది. నేను 17 సంవత్సరంలో అప్పుడు ఒక శక్తివంతమైనటువంటి వాక్యం వినటం ద్వారా దేవుడు నన్ను మరి ఒప్పించి ఉంటున్నాడు. పిల్లలు, అప్పుడు దేవునికి తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నాలో పని చేయటం మొదలేసింది. అబ్బా తండ్రి అని చెప్పి మొర్రపెట్టి దేవునికి ప్రార్థించడం అనేటటువంటి నేను చేసి ఉంటున్నాను. అప్పటి నుంచి కూడా నా యొక్క జీవితం మారింది, హృదయం మారింది. మరి మై హార్ట్ ఈజ్ ఫర్ మిషన్స్. పిల్లలు, అప్పటి నుంచి కూడా దేవుడు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళటము, విధేయుడున్నాయి ఆ ప్రాంతంలో దేవుని కొరకు క్రీస్తు యొక్క సువార్తను చెప్పటం, క్రీస్తును ప్రేమను చూపించటము, కరుణను చూపించడం అనేటువంటి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి రెండవదిగా సువార్త మరి మొట్టమొదటిది ఏంటంటే ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ద పీపుల్. అది మార్పును కలుగజేస్తుంది. రెండవది, సువార్త అందరినీ చేరుతుంది. ద గాస్పల్ రీచెస్ ఎవ్రీవన్. ఇక్కడ మరి మనం చూసినట్లయితే ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు, విశ్వసించే ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఇస్తుంది. పిల్లరా, ఈ సమయంలో ఒకవేళ ఇంకా విశ్వసించకుండా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం టు టేక్ ఎ గుడ్ డెసిషన్. యేసును రక్షకుడిగా అంగీకరించండి. యేసును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించినప్పుడు మనలో రక్షణ భాగ్యం వస్తుంది. పిల్లల, ఎంత భద్రత, ఎంత క్షేమం, ఎంత సమాధానం దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. కాబట్టి దేవుడు విద్య, జాతి, సామాజిక స్థాయి లేదా గత వైఫల్యాల చేత పరిమితం కాదు. పిల్లల, మనకు విద్య లేదు అనుకోవటానికి కానీ, లేకపోతే ఈ కులం ఆ కులం అని కానీ, లేకపోతే ఈ జాతి ఆ జాతి అని, ఈ సామాజిక వర్గం అదే అని చెప్పి అట్లా కాదు. కానీ ఒకవేళ ఫెయిల్యూర్స్ ఉన్నట్లయితే స్టిల్ దిస్ ఇస్ ద టైం రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. కాబట్టి పిల్లలు, దిస్ ఇస్ ఇదే అనుకూల సమయం అని చెప్పి ప్రభు వైపు మనం తిరుగుదాము. కాబట్టి సువార్త విస్తృతంగా అందుబాటులో ఉంది, కానీ అది వ్యక్తిగతంగా విశ్వాసం ద్వారా స్వీకరించబడుతుంది. పిల్లల, ఈ యొక్క మరి సువార్త అనేటటువంటిది దినాల్లో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎంతో సోషల్ మీడియా ద్వారా ద్వారా యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరి అనేక వాటి ద్వారా దేవుని యొక్క బేడలు పిల్లరా దీన్ని ఎంతగా రీచ్ అవుతున్నారు. మరి టెలికాస్ట్ ద్వారా, టీవీస్ ద్వారా, రేడియో ద్వారా, మాది రేడియో సువర్తమానము, ఆన్లైన్ రేడియో ద్వారా పిల్లలారా ఇప్పుడు ఆ వాక్యం అనేకులకు చేరుతుంది. అనేక 199 కంట్రీస్లో మరి ఉన్నటువంటి వారు కూడా ఆ లింక్ ద్వారా మరి వారు వినవచ్చు. పిల్లలు, కాబట్టి ఈరోజు ఎంతో అందుబాటులో ఉన్నది. మనం ఇంకా కృపాకాలంలో ఉంటున్నాము. కాబట్టి ఇది విశ్వాసం ద్వారా
మనం చేయవలసిందల్లా సింపుల్ చైల్డ్ లైక్ ఫైత్. ఆ విశ్వాసంతో యేసును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించు. జీసస్ ఈజ్ స్టిల్ అలైవ్. హీ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ టు అవర్ లైఫ్. మనం ఆయన ఆహ్వానించినప్పుడు మన హృదయంలోనికి వస్తాడు. మన క్రీస్తు కేంద్రిత జీవితాలు జీవించడం మొదలేస్తాం పిల్లల. మన యొక్క కుటుంబాలు కూడా క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా అవుతాయి. అక్కడ ఎంత సజీవంగా ఉంటారు, ఎంతగా సంతోషంగా ఉంటారు, ఎంతగా స్తుతి అనేటటువంటి ఉంటుంది. దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ దేవుణ్ణి పొగడుతూ పిల్లలు. అనేక కష్ట నష్టాలు ఉంటాయి, అనేక సర్కమ్స్టెన్సెస్ గుండా వెళ్తుంటాం, లోయ అనుభవాలు ఉంటాయి, మరి ఎంతో బాధతో ఉండవచ్చు. బట్ స్టిల్ వి ప్రైజ్ గాడ్. పౌలు శీలలు చెరసాలలో కూడా దేవరు ప్రైజింగ్ గాడ్ పిల్లలు. కాబట్టి ఆ రీతిగా ఈ యొక్క అటువంటి శక్తి సువార్తలో ఉంటున్నది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆహ్వానం తెరిచి ఉంచుదాం. ఎప్పుడు కూడా వి ఆల్వేస్ వెల్కమ్ క్రైస్ట్. మనం ఎంతగా ఓపెన్గా ఉంటే అంతగా మరి దేవుడు మనలో క్రియేట్ చేస్తాడు. విశ్వాసం అనేటటువంటి తాళం, ఆ యొక్క కీస్ అనే ఇది ప్రియులారా, విశ్వాసం అనేటువంటి తాళం. దానితోటి విశ్వాసపు నేత్రాలతోటి వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎంత గ్రహింపు వస్తుంది, ఎంత జ్ఞానోదయం, ఎంత బుద్ధి వస్తుంది. పిల్లారా, ఆ దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి వాక్యం చెప్తుంది. మరి మూడవదిగా సువార్త సిగ్గును తొలగిస్తుంది. ద గాస్పల్ రిమూవ్స్ షేమ్. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పౌలు కొనసాగిస్తున్నాడు, నేను సిగ్గుపడను. సువార్త విశ్వాసులకు ధైర్యాన్ని ఇస్తుంది, ఎంకరేజెస్ పిల్లలు. అందుకే మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క నోషన్ ఏంటంటే ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. ఎంకరేజ్ మనల్ని ఎంతగా పురికొల్పుతుంది పిల్లారా. ఇక్కడ మరి విశ్వాసుల ధైర్యాన్ని ఇస్తుంది. అది మరి మనలో పనిచేస్తున్నప్పుడు ఆ సువార్త దేవుని యొక్క శక్తి అనేది మనం గ్రహించినప్పుడు మనలో ఉన్నటువంటి భయం అంతా కూడా పోతుంది. ఒకప్పుడు ఎంతో భయము, ఎంతో షైగా నేను ఫీల్ అయ్యేటటువంటి వాడిని. కానీ ఎప్పుడైతే ప్రభు నారాయణకి వచ్చినటువంటి ఒక సాక్ష్యము ధైర్యంగా అనేక మంది ముందు కూడా నిలబెట్టినాక మరి సెమినరీలో స్టూడెంట్స్ తోటి అక్కడ చేపల్లో మాట్లాడటానికి దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశము. మరి ఇప్పుడు ప్రస్తుతం సైపాన్లో యూనివర్సిటీలో అక్కడ చేపల్లో దేవుడు మాట్లాడటానికి సహాయం చేస్తున్నాడు. ఇంకా వివిధ ప్రాంతాలలో దేవుడు సహాయం చేస్తున్నాడు పిల్లల. కాబట్టి మనకు దేవుడిచ్చేటువంటి శక్తితోటి నేను సిగ్గుపడువాడని కాను అంటున్నాడు పిల్లల. మనకు కూడా ఈ యొక్క సువార్త మనకు శక్తినిస్తుంది. మరి నశించుతున్నటువంటి వారికి ఇదైతే పెరికితనం, ఫూలిష్నెస్. బట్ మనకైతే అది శక్తి, ఇట్స్ పవర్ unto those who believe in him. కాబట్టి మనము దాచుకొని దీవించకుండా ఏదో హైడింగ్, లేకపోతే షైనెస్ తోటి, పిరికితనంతో, భయంతోటి, ఆందోళనతోటి ఉండటం కాదు, కానీ నమ్మకంతో మరి ధైర్యంగా మరి ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒక చర్యను మనం ఎంచుకుందాం. మళ్ళా రీబిలీవ్ ఇన్ హిమ్, ట్రస్ట్ ఇన్ హిమ్, డెడికేట్ యువర్ లైఫ్స్ టు క్రైస్ట్. మిమ్మల్ని మరి రక్షించిన విధానం బట్టి, సువార్త శక్తికి బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. మరలా మరి ఎవరికైనా సరే మనం వి షేర్ దిస్ గుడ్ న్యూస్ టు అదర్స్. ఒక్కరికైనా పిల్లరా మన ముందు దేవుడు ఒక ప్రదేశంలో ఉంచాడు అంటే దట్ ఈస్ ద మిషన్ ఫీల్డ్. మరి మనల్ని పంపినటువంటి ప్రదేశం. దేవుడు లోకాన్ని ప్రేమించి తన యొక్క ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. లోకం అంతటి కోసం ఆయన జీవితాన్నే దానం చేసి ఉంటున్నాడు పిల్లల. ఈ యొక్క సత్య సువార్తను మనము పనిచేసే స్థలంలో, మనం ఉన్నటువంటి సమాజంలో, ఇంకా ప్రియులరా మరి దేశంలో ప్రియులరా అక్కడ మరి ఎవరికైనా సరే ఈ యొక్క సరళమైనటువంటి సువార్త వాక్యంతో మనం ప్రోత్సహించవలసినటువంటి వారం ఉంటున్నాం. ఎందుకంటే సువార్త దేవుని శక్తి రక్షించేందుకు. కాబట్టి దీన్ని మరి పాటిద్దాం. ఆ రీతిగా ఒక్కరికన్నా ఈ యొక్క వారంలో తెలియజేయటానికి మనం పూనుకుందాము. దేవుడు ఒకవేళ మనకు అనుకూలపరిస్తే ఒక మంచి బైబిల్ స్టడీ కూడా స్టార్ట్ చేయటం అనేటువంటిది. స్వయం ఆధారపడటం మానుదాం. మన యొక్క సొంత బలం మీద కష్టపడుతున్నట్టు బలహీనతలను ఒప్పుకోవటం, ఆయన యొక్క వాక్యం మరి సత్య సువార్తను మరి ద్వారా పనిచేయమని దేవుని అడుగుదాం. టోటలీ రిలై ఆన్ ద గాస్పల్, రిలై ఆన్ ద హోలీ స్పిరిట్, టోటలీ లీన్ ఆన్, ట్రస్ట్ గాడ్. ఆ దేవునికి మన యొక్క బలహీనతలు ఒప్పుకొని ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను బలపరచు, నాకు శక్తినివ్వు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ గ్రేస్, గివ్ అస్ పవర్. మరి శక్తివంతులను చేసి దేవుడు గొప్పగా రాంటి దినాల్లో వాడుకుంటున్నాడు. ఇక్కడ రోమా 1 మరి 16 వచనం చూస్తే అది ఒక వచనం కాదు, కానీ అది ఒక ప్రకటన. సువార్త రక్షించే శక్తి.
విశ్వసించే ప్రతి వారికి కూడా అది ఒక వాగ్దానము. మరి సిగ్గును తొలగించి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఒక స్వేచ్ఛ, ఒక ఫ్రీడమ్ ప్రియులారా. కాబట్టి ఈరోజు దృఢంగా నిలబడదాం, సువార్త పని చేద్దాము. అది ప్రతి ఒక్కరు, ఇదేదో ఫుల్ టైం, పార్ట్ టైం, సెక్యులర్ జాబ్ ఆర్ దిస్ నైట్ కాదు, కానీ ప్రభువును తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ యొక్క సువార్త పనిలో నిమగ్నమై ఉండాలి. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వకృపాని దేవ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. నేటి తండ్రి ధ్యాన అంశమును బట్టి వందనాలు ప్రభువా. ఒక గొప్ప నాయన తండ్రి సువార్త అనేటటువంటిది ప్రభువా శక్తి అయి ఉంటున్నది అని చెప్పి మేము తెలుసుకొని ఉంటున్నాం ప్రభువా. ఒక గొప్ప నాయన తండ్రి ఎందుకు పనికిరాని మమ్మల్ని తండ్రి మీ యొక్క పనిముట్లుగా, ప్రయోజనకరమైనటువంటి పాత్రలుగా మీరు వాడుకొనిచున్న విధాన్ని బట్టి వందనాలు నాయన. నమ్మదగిన దేవుడు నాయన, సర్వశక్తిమంతుడవు ప్రభు. యు ఆర్ ఆల్ పవర్ఫుల్ ఆఫ్ ఫాదర్ అండ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ అస్ పవర్ఫుల్ ఆఫ్ లార్డ్. ఎంతోమంది బలహీనులు నాయన, ఇంకా సిగ్గుతోటి, ఇంకా భయంతోటి, ఇంకా పిరికితనంతో, ఇంకా ఆందోళన కలవరంతో ఉన్నటువంటి వారిని రైట్ నౌ లార్డ్ టచ్ దెమ్ ఆఫ్ ఫాదర్. ప్రభా మీరు ఉజ్జయింపజేయండి, శక్తివంతులు చేయండి, పురికొల్పండి ప్రభు, కనివిప్పును దయచేయండి, మారు మనసు అనుభవం దయచేసి ప్రభు, పరిశుద్ధాత్మ శక్తితోటి ప్రభు రానటువంటి దినాల్లో మీరు ఇచ్చేటువంటి ఉన్నతమైనటువంటి ఆ ప్రణాళికలో పనిలో తండ్రి పాల్గొని తండ్రి పని యొక్క మొదట మీ యొక్క రాజ్యం నీతిని వెతికేటటువంటి వారిగా సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునాను మీకందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.